మనిషికి కుతూహలం జాస్తి. భయం కలిగించే సంగతిని తెలిసినా కానీ అదేంటో చూసేస్తే అలా పడుంటుంది. ఒక గొడవ వదిలిపోతుంది అంతే అనుకుంటూ ఉంటాడు. ఒక అనుభవం మిగిలిపోతుంది. మరొకరికి చెప్పుకుంటూ నువ్వు చూడలేదు కానీ నేను చూశాను, నాకైతే ఎంటికలు నెక్కబొడుచుకున్నాయి, నీకైతే చెవులు కాలిపోను అని డాంబికలు పలకడం కూడా సర్వసాధారణం. నిజమండి, భూత ప్రేత పిశాచాలు, శాకిని డాకిని దెయ్యాలు, ఆత్మల చుట్టూ తిరిగే కథలు వినడానికి చూడడానికి కూడా గుండెలు పీచు పీచు అంటూ ఉంటాయి. అది కథను చెప్పే వాళ్ళ తీరును బట్టి, వాళ్ళ స్వరాన్ని బట్టి ఉంటుందనుకోండి. అవి విన్నాక ఏ సినిమాలోనూ చూశాక ఒంటరిగా గడపాల్సి వస్తేనో, ఆ చూసిన జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకపోతేనో మనకు ఒక విధమైన గుబులు కలుగుతుంది. ఇంతకీ కథలో ఏముందంటే, ఓ పెద్ద కారిడార్ ఉంది. ఖాళీగా పొడవాటి వరండాగా ఉన్న కళాశాల భవనము కనుచూపు మేరలో ఎవరూ తిరగని పొడవైన రహదారిలోనూ నడుస్తుంటే మీ గుండె చప్పుడు మీకే వినిపిస్తూ ఉంటుంది కదా. ఆ దారిలో నడిచి వెళ్ళి ఏదైనా పని చేసుకుని రావాల్సి వస్తే మీ పని వాయిదా వేసుకుంటారా? ఎవరైనా తోడు తీసుకువెళ్తారా చెప్పండి చూద్దాం. ఇక్కడ ఓ స్కూల్ కారిడార్లో సాయంకాలం వేళ ఒక్కరే నడుచుకుంటూ పోయి క్లాస్ రూమ్లో మర్చిపోయిన పుస్తకాల సంచో తెచ్చుకోవాల్సి వచ్చి అందుకు మీరు వెళుతుంటే ఆ నడవాలోని విద్యుత్ దీపాలు ఆరి వెలుగుతూ ఉంటే, అసలు ఆ ట్యూబ్ లైట్ వెలిగి ఆరుతూ క్లిక్ 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 మంటూ కొట్టుకుంటుంటే ఆ చప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఆ ట్యూబ్ లైట్ మీ వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంటే గనక ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో పంచుకోండి. వెంటనే ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, శ్రీయాంజనేయం అని తలుచుకుంటున్నా కానీ మీకు ఆ దండకం గుర్తు రావడం లేదనుకోండి. పులి మీద పుట్టలాగా మీకు అరుపు కూడా వినిపించింది అనుకోండి. అదే సమయంలో దీపం పూర్తిగా ఆరిపోయిందనుకోండి. మీకు వినిపించిన అరుపు మరింత దగ్గరై ఎవరో మీ చెంతకే వస్తున్నట్టు మీకు కూడా తెలుస్తుందనుకోండి. హే, ఇక చాలే ఆపు అని మా మీద అరిచినా పర్లేదు, కానీ మన్నాడు కాలేజ్ ఎగ్గొట్టకండే ఓ 2 రోజులు డొమ్మా కొట్టి పడుకుంటారేమో. సరే, మీ స్కూల్ కాదు కానీ దక్షిణ కొరియా దేశం ఉంది కదా, అక్కడ ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందట. యోంజీ అనే అమ్మాయి దెయ్యమై తన బడిలోనే తిరుగుతుందని చెప్పారు. మరి ఆమెను బాగా ఏడిపించారట పిల్లలంతా. దాంతో ఆమె తను చదువుకుంటున్న బడిలోనే చనిపోయి దెయ్యంగా మారి మొత్తం బడి పిల్లలందరినీ వెంటాడి వేధిస్తోంది. ఆ ప్రాంతం కూడా ఏ పల్లెటూరో కాదు, పెద్ద నగరం. సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయింది. ఆ బడి పిల్లలు స్థానికులు యాంజీ దెయ్యం అక్కడే ఉందని నేటికి నమ్ముతూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇవన్నీ. మనకు విశ్వాసం కలక్కపోయినా అక్కడ వాళ్ళు అనుభూతి చెందుతున్న సంగతుల్నే లోకానికి చెప్పుకొస్తున్నారు. కుతూహలం కొద్దీ అవేంటో మనం కూడా చెప్పుకుందాం. దక్షిణ కొరియాలోని గ్యాన్జీ-డు రాష్ట్రం ఉత్తర కొరియాకి సరిహద్దులోని ప్రాంతం కూడా. వేరే ఊరు నుంచి బదిలీ మీద గ్యాన్జీ-డు రాష్ట్రానికి వచ్చిన యూన్జీ కుటుంబం ఆమెను కొత్త బడిలో చేర్చారు. బాగా చదివే అమ్మాయి. ఆ చురుకుదనానికి తగ్గట్టే పరీక్షల్లో మంచి మార్కులు కూడా తెచ్చుకుంటుంది. ఈ కొత్త బడిలో గురువులు కూడా ఆమె రికార్డుల్ని, తెలివితేటల్ని మెచ్చుకున్నారు. తరగతి గదిలో కూడా గురువులు ఆమెనే ప్రశంసిస్తూ ఉండేవాళ్ళు. ఆమె సమాధానాలు కూడా చెప్తూ ఉండేది. మిగిలిన పిల్లలకి కొంచెం కడుపులో మంట మొదలైంది. యూన్జీని చూస్తే చాలు నొసలు ముడివేసేవాళ్ళు, ముఖం తిప్పుకునేవాళ్ళు. అసలు పలకరించడం కూడా చేసేవాళ్ళు కాదు. మొత్తం మీద ఆ కొత్త అమ్మాయిని బడి పిల్లలంతా దూరం పెట్టేశారు. యూన్జీ కూడా తన చదువేదో తనది అన్నట్టే ఉండేది. ఎందుకంటే పెద్దయ్యే కొద్దీ తన చదువులు అమ్మా నాన్నలకు భారం కాకూడదు అనే ఆలోచనతో మంచిగా చదువుకోవాలనే తపన అమ్మాయిది. చిన్నప్పటి నుంచి ఇదే బడిలో చదువుతున్న తమ ముందు బయట ఊరి అమ్మాయి వచ్చి ఇంత గొప్పగా ఎదుగుతుంటే ఆ పిల్లలంతా చూడలేకపోయారు. తదుపరి పరీక్షల్లో ఆమెను చిత్తు చేయాలనుకున్నారు కొందరు. స్పర్ధయా వర్ధతే విద్య అని అన్నారు కదా, చదువుల్లో పోటీ మంచిదే. అయితే యోన్జీ చేరిన తర్వాత జరిగిన మొదటి దఫా పరీక్షల్లో వాళ్ళెవ్వరూ ఊహించనన్ని ఎక్కువ మార్కులు ఆమెకే వచ్చాయి. పరీక్షల్లో ఫలితాలు చూశాక బడి పిల్లల్లో యూన్జీ పట్ల మరింత విముఖత ఏర్పడింది. ఆ కారణంగా ఆమె పట్ల శత్రుభావం పెంచుకున్నారు. యూన్జీ వెనుక ఆమె గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తోటి విద్యార్థులు ఆమెకు ఒక గుణపాఠం చెప్పాలనుకున్నారు. యూన్జీ తానుగా ప్రయత్నించినా కానీ ఎవ్వరూ ముక్తసరిగా కూడా మాట్లాడకపోవడంతో ఆమెకు ఒక్క నేస్తం కూడా లేదు ఈ కొత్త బడిలో. ఈ విషయమై ఆమెకు కొంచెం విచారంగా ఉండేది. తాను అందరికంటే మిన్నగా చదువుకోవడమే తనను అందరికీ దూరం చేస్తుందనే సంగతికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి? కానీ లోకం అలాగే ఉంటుంది. మరి పిల్లలకు కూడా ఇందులో మినహాయింపు లేదండోయ్. తాము ఆమెలాగా శ్రద్ధగా చదవలేమని గ్రహించిన తోటి విద్యార్థులు ఆమె చదువును చెడగొట్టాలనుకున్నారు. ఆమె ధైర్యం మీద దెబ్బ కొట్టాలనుకున్నారు. దాంతో ఆమెను ఏడిపించడం, వెక్కిరించడం, దెప్పిపొడవడం చేయసాగారు. ఆమె ఇంట్లో కష్టపడి చేసుకొచ్చిన హోంవర్క్ను బడికి రాగానే మాయం చేసేవాళ్ళు. ఆమె స్కూల్ బ్యాగ్ను నీళ్లతో తడిపేసేవారు. ఆమె బెంచ్ మీద ఆమెకు మనస్తాపం కలిగే దుర్భాషలు రాసేవాళ్ళు. ఇవన్నీ ఆమెకు చాలా ఇబ్బందిని కలిగించాయి. ఎంతో నమ్రత కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమెకు ఉట్టి పుణ్యానికి తనను తన తోటి విద్యార్థులే ఎగతాళి చేస్తూ అసభ్యంగా మాట్లాడుతుంటే ఆమెకది జీర్ణం కాలేదు. అంతా లెక్క వేసినట్టుగా ఖచ్చితంగా మసిలే తాను, ఎవరి జోలికి పోని తాను, స్నేహభావమే తప్ప వెకిలి చేష్టలు ఎరుగని తాను ఇప్పుడు ఇలా వేధించబడుతుంటే తట్టుకోలేకపోయింది. అలాంటి వ్యతిరేకతను మునిపెన్నడూ ఎరక్కపోవడంతో
దాన్ని ఎలా తీసుకోవాలో, ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు. పైగా ఒక అపరిచిత పేరు మీద నకిలీ ఇన్స్టా ఖాతా తెరిచి అందులో ఆమె గురించి చెడు రాతలు రాశారు. వేళాకోళాలు శృతిమించి ఆమె గుండె గాయపడింది. ఉదాసీనతతోనే ఆమె బడికి మాత్రం హాజరవుతూ ఉంది. పాఠాలు వింటోంది. యాంత్రికంగా తన చదువు తాను చదువుకుంటోంది. యూన్జీకి రసాయన శాస్త్రం అంటే ఇష్టం, ప్రయోగాలంటే ఆసక్తి. అయితే ఆ రసాయనాలను తాకాలంటే మాత్రం గాబరా పడిపోతుంది. ఫార్ములా ఏదైనా అడగండి, ఠకీమని చెప్పేస్తుంది. థియరీని ప్రాక్టికల్గా ఎలా చేయాలో ఆ వరుస క్రమం మొత్తం రాసేస్తుంది. కానీ కెమిస్ట్రీ ల్యాబ్లో ఆ కెమికల్స్తో ప్రాక్టికల్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే గాబరా పడుతుందన్నమాట. ఆ వాసనలు ఆమెకు సరిపడకపోవడం ప్రధాన కారణం కూడా అయి ఉండొచ్చు. ఒలికిపోతాయనే భయం మరో కారణం. పొరపాటుగా నిషిద్ధ ద్రావణాలు కలిపేస్తేనో ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే భయం. క్లాస్ టీచర్ ఎంత చెప్పినా కానీ ఇదే భయం కారణంగా యూన్జీ ఒక ప్రాక్టికల్ని కావాలని చేయకుండా వదిలేసింది. ఈక్వేషన్స్ వేయమంటే వేస్తాను కానీ ప్రాక్టికల్స్ చేయలేనని తన అసక్తతను టీచర్కు చెప్పింది. అంతవరకు ఆమెకు అలాంటి ఒక బెదురుందని, చదువుల్లో ఆమెకు అదొక మైనస్ పాయింట్ ఉందని తోటి పిల్లలకు తెలియదు. ఇదో గొప్ప అవకాశంగా చిక్కింది వాళ్ళకి. ఆమెను ఎగతాళి చేసేందుకు వారికొక సాకు దొరికింది. దాంతో ఆమెకు దగ్గరగా వెళ్లడం, వాళ్ళ చేతుల్లోని కెమికల్స్ను ఆమె మీద వంపుతున్నట్టు నటించడం చేస్తూ ఆమెను కంగారు పెట్టడం మొదలుపెట్టారు. అది ఆమెకు బాధ కలిగించింది. ఇక ఆ స్కూల్లో చదవద్దనుకుంది. అసలు ఈ కొత్త ఊరే ఆమెకు అనిష్టంగా తోచింది. తమ పాత ఊరికి వెళ్ళిపోతే బాగుంటుందనుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజు కెమిస్ట్రీ ల్యాబ్ క్లాస్ ముగిసి టీచర్ వెళ్ళగానే యూన్జీని మాత్రమే ల్యాబ్లో ఉండేలా ఒంటరిని చేసి తక్కిన విద్యార్థులందరూ బయటకొచ్చేశారు. ల్యాబ్ తలుపులు వేసి గడి పెట్టేశారు. అసలే యూన్జీకి రసాయన పదార్థాలంటే చచ్చేంత భయం. కాబట్టి ఆమెను బాగా ఆట పట్టించినట్లవుతుందనుకున్నారు ఆ పిల్లలు. సాయంకాలం వేళ కావడంతో ఇక ఆ వైపు ఎవ్వరూ రాలేదు. లోపల నుంచి యూన్జీ పెట్టిన కేకలు బయటకు వినిపించలేదు. రాత్రంతా సహాయం కోసం ఆమె తలుపు బాదుతూ గొంతెత్తి అరుస్తూ ఉంది. ఎవరైనా వింటేగా. ఆ వైపుగా ఎవ్వరూ వెళ్లకుండా యూన్జీ తరగతి సహ విద్యార్థులే ఏదో గడబిడ వేసి పనివాళ్లు, గార్డులు ఎవరూ ఆ రాత్రి అటు పోకుండా చేశారు. రాత్రి గడిచింది, తెల్లారింది. ఈ దెబ్బకు యూన్జీ ఠారెత్తిపోయి ఉంటుందని, ఇక తమకు లొంగిపోతుందని విద్యార్థులు అనుకున్నారు. తీరా మరునాడు బడికి వచ్చేసరికి పోలీసులు, హాస్పిటల్ అంబులెన్స్ తమ ఆవరణలో ఉండేసరికి అంతా బిత్తరపోయారు. మిగతా తరగతుల విద్యార్థులు, స్కూల్ టీచర్లు, యాజమాన్యం, కొందరు ప్రజలు గుంపులుగా ఉన్నారక్కడ. యూన్జీ ఆ రాత్రి కెమిస్ట్రీ ల్యాబ్లోనే ప్రాణాలు విడిచిందని తెలుసుకున్నారు. విషయం దాచినా దాగేది కాదు కదా. యూన్జీ క్లాస్మేట్స్ ఆమెను ల్యాబ్లో పెట్టి బయట తలుపులు వేశారని విద్యార్థులు చెప్పారు. అయితే ఆమె భయంతో మరణించిందా లేక రసాయనాల వాసనకు ప్రాణం పోయిందా వంటి వివరాలు మాత్రం తెలియలేదు. అకారణంగా తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని యూన్జీ తల్లిదండ్రులు ఆగ్రహించారు. యూన్జీ క్లాస్మేట్స్ యొక్క తల్లిదండ్రులు తమ పిల్లలు చేసిన దానికి క్షమాపణ కోరుతున్నామని, దయచేసి వాళ్లను మాత్రం పోలీసులకు పట్టించొద్దని వేడుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడమని అభ్యర్థించారు. స్కూల్ యాజమాన్యం సైతం ఆ విషయంలో అల్లరి చేయొద్దని ప్రాధేయపడింది. తమ స్కూల్కి ఉన్న మంచి పేరు పోతుందని, ఆ మచ్చ తేవద్దని బ్రతిమలాడారు. వాళ్ళు కోరినట్టు తాము చేసినా కూడా తమ కూతురు ఆత్మ మాత్రం ఆ స్కూల్ని, ఆ స్కూల్ విద్యార్థుల్ని విడిచిపెట్టదని, అందర్నీ వేధించి తీరుతుందని, అదే తమ శాపమని యూన్జీ తల్లిదండ్రులు బాధ, కోపం, వ్యధ, ఆవేదనతో స్కూల్ మొత్తాన్ని దుమ్మెత్తిపోసి వెళ్ళిపోయారు. అలా నిజంగా జరుగుతుందా? యూన్జీ ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుందా? పూర్వకాలంలో జరిగాయని కథలుగా చెప్పుకున్నట్టు ఈ కాలంలో అటువంటివి జరుగుతాయా? అందుకు ఆధారాలున్నాయా? విజ్ఞాన శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే అందుకు నమ్మకమే తప్ప ప్రమాణాలు చూపడం అసాధ్యం. జరిగిన సంఘటనలను యాదృచ్ఛిక ఘటనలుగా చెప్పుకోవడానికి సైన్స్ ముందుకొస్తుంది తప్ప మానసిక అతీంద్రియ ఘటనల్ని సమర్థించదు. అలాగని చెప్పి అటువంటి నమ్మకం లేని సంఘటనలు జరగకుండా ఆగిపోనూ లేదు. యూన్జీ స్కూల్, అందులోని విద్యార్థులు ఈ దుస్సంఘటనలతో బాగా కలత చెందిన మాట వాస్తవం. యూన్జీ క్లాస్మేట్స్ అందరిలోనూ పశ్చాత్తాపంతో కూడిన భయం మొదలైంది. బాల్య చాపల్యంతో, ఓర్వలేని ఉడుకుమోత్తనంతో యూన్జీని భయపెట్టి ఏడిపిద్దామన్నదే వాళ్ళ ఉద్దేశం. అయితే అది వికటించింది. ఆమె పాలిట ఆ రాత్రి కాలరాత్రైంది. ఆమె జీవితం తెల్లారిపోయింది. అందుకు తమ దుందుడుకు ప్రవర్తన కారణమైంది. అది ఎరిగి వాళ్ళ మనసులు గుబేలమన్నాయి. రెస్ట్ రూమ్కి వెళ్ళినా, ఒంటరిగా స్కూల్ ఆవరణలో ఆ కారిడార్స్లో నడుస్తున్నా ఏదో అలౌకిక వాతావరణం తమ చుట్టూ ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేసేది. జరిగిన సంఘటనని మానసికంగా తీవ్రంగా తీసుకున్నారు కనుక అలా భయపడ్డారని, అది వారి భ్రాంతి అని మీరు వివరించినా కూడా వినే స్థితిలో వాళ్ళు లేరు. ఇక యూన్జీ గొంతు తమకు వినిపించిందని కొందరు చెప్పారు. తనను ఎందుకు వేధించారని ప్రశ్నించేదని చెప్పారు. విద్యార్థులే కాదు, స్కూల్లో పనివాళ్లు, రక్షణ సిబ్బంది సైతం ఇటువంటి సంఘటనలు చూశారు. తాము ఆమెను కాపాడలేకపోయామని బాధపడ్డారు. దూరంగా ఆమె గొంతు తమకు ఇప్పుడు వినిపిస్తుందని చెప్పారు. హెల్ప్ మీ అని యూన్జీ స్వరం అరుస్తున్నట్టుగా తాము విన్నామన్నారు. అద్దాల మీద పొగ కమ్మి ఆ తడి మీద రాతలు కనిపిస్తున్నాయన్నారు. ఎవరూ లేకున్నా కానీ తమ పక్కనే ఆమె ఉన్నట్టుగా అనిపిస్తుందన్నారు. వాస్తవానికి భ్రాంతికి భేదం చెప్పలేకపోతున్నామన్నారు.
ఇది మాస్ హిస్టీరియా వంటిదని సైన్స్ ప్రకటించవచ్చు, కానీ సైన్స్ చెప్పినా కానీ కొన్ని అనుభూతులు అనుభవాలు ఆగిపోవు. రెస్ట్ రూమ్కి వెళ్లిన కొందరు అమ్మాయిలు తమను యూన్జీ దెయ్యం పరిశీలిస్తున్నట్టుగా అనిపించిందని, అంతవరకు బాగానే ఉన్న విద్యుత్ దీపాలు ఉన్నట్టుండి మెళుక్కుమంటున్నాయని చెప్పారు. ఒక అమ్మాయి బాత్రూమ్ అద్దం ముందు నిలబడి యూన్జీ నన్ను క్షమించు అని అద్దంలో చూస్తూ బ్రతిమలాడుతూ ఉంది. అద్దంలో కనిపించిన యూన్జీ తనను మన్నించిందని, మరెప్పుడు ఎవరిని ఇలా ఆట పట్టించొద్దని, ఆ రోజు నుంచి తనకు మళ్ళీ యూన్జీ ఆత్మ కనిపించలేదంది. ఇంతకీ విషయం ఏంటంటే, సంవత్సరాలు గడిచిపోయి ఆమెతో చదువుతున్న వాళ్ళు పై తరగతులకు వెళ్ళి స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయినా కానీ ఆ తర్వాత వచ్చిన కొత్త విద్యార్థులకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురు కావడం విచిత్రం. కొత్త విద్యార్థులు చేరే కొద్దీ సరికొత్త కథనాలు, సరికొత్త అనుభవాలు. చివరకు స్కూల్ యాజమాన్యం బడిని మూసేయాలని నిర్ణయానికి వచ్చింది. యూన్జీ మరణించి చాలా కాలం గడుస్తున్నా కానీ తమ స్కూల్ గురించిన వదంతులు మాత్రం ఆ తర్వాతి విద్యార్థి లోకాలను భయపెట్టాయి. చట్టబద్ధంగా ఏమైనా చెయ్యాలనుకుంటే ముందు ఈ సంఘటనకు మరింత ప్రచారం లభించినట్లవుతుంది కనుక స్కూల్ యాజమాన్యం అందరూ సాహసించలేదు. వాళ్ళు ఊహించినట్టుగానే స్కూల్ అడ్మిషన్స్ దారుణంగా పడిపోయాయి. క్రమంగా ఆ స్కూల్ మూతపడింది. ఈనాటికి యూన్జీ ఆత్మ ఆ గ్యాన్జీ డ్యూ స్కూల్లోనే ఉందనే పుకార్లు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. యూన్జీ ఫర్గివ్ మీ అనే మాట ఆ ప్రాంతంలో వారికి చిరపరిచితమైన నినాదంగా మారిపోయింది. వాస్తవాలు ఎలా ఉన్నా ఒకరిని ఆట పట్టించడం ఆట వరకు మాత్రమే ఉండాలి. హద్దులు మీరితే ఇలాంటి మానసిక ఆత్మక్షోభలు తప్పవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.